ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, మనకి పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయ రామరాజు గారు డిఓలతో సమావేశం అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన అంశాల గురించి అయితే మాట్లాడుకోబోతున్నాం. అవి చాలా ఇంపార్టెంట్. మీరు డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ కానివ్వండి, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ కానివ్వండి, 15/5/2025 డేట్ గుర్తుపెట్టుకోండి. 15/5/2025 మీకు వచ్చిన ఏ సర్టిఫికెట్స్ అయినా కానివ్వండి, క్వాలిఫికేషన్కి సంబంధించి 15/5/2025 లోపు పుట్టుండాలి. సర్టిఫికెట్ అనేది వచ్చి ఉండాలి. ప్రొవిజనల్ డాక్యుమెంట్స్ అయినా, మార్క్స్ మెమోస్ అయినా, ఏవైనా కానివ్వండి, ప్రొవిజనల్ లేదా మార్క్స్ మెమోస్ అనేవి ఎప్పట్లోగా పుట్టుండాలి. 15/5/2025 డేట్ లోపు పుట్టుండాలి. ఆ డేట్ తర్వాత కానీ వచ్చినాయి అంటే వాళ్ళని రిజెక్ట్ చేసేందుకు అవకాశం అయితే చాలా ఎక్కువగా ఉంది. రిజెక్ట్ చేస్తారు కూడా. ఆ డేట్ గురించి క్లారిటీగా మెన్షన్ చేశారు. విజయ రామరాజు గారు ఏం మాట్లాడుతున్నారు అనేది ఒకసారి క్లారిటీగా చూద్దాం. సాటర్డే ప్లాన్ చేయాలా, సాటర్డే అంతా కూడా క్లియర్గా ప్లాన్ చేయండి. సర్టిఫికేట్ వెరిఫికేషన్ మేము ముందు మెరిట్ లిస్ట్ ఇష్యూ చేస్తాము. మెరిట్ లిస్ట్ ఇష్యూ చేసిన తర్వాత సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెదర్ ఇట్స్ ఒక పాయింట్ అయితే క్లారిటీగా మాట్లాడుతున్నారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ కంటే ముందుగా మెరిట్ లిస్ట్ అనేది ఇష్యూ చేస్తామని చెప్పేసి క్లారిటీగా ఇస్తున్నారు. కాబట్టి 13 జిల్లాలకు సంబంధించి కూడా మెరిట్ లిస్టులు అనేవి వెబ్సైట్లో అందుబాటులోకి రావడం జరుగుతాయి. అది ఎప్పుడు అనేది మనకి అఫీషియల్ కన్ఫర్మేషన్ అయితే రావాల్సి ఉంది. స్టార్ట్స్ ఆన్ సండే ఆర్ మండే, విల్ గివ్ యూ కన్ఫర్మేషన్ బై టుమారో అన్నమాట. బై టుమారో ఆఫ్టర్నూన్ విల్ గివ్ కన్ఫర్మేషన్. సర్టిఫికేట్ వెరిఫికేషన్ సండే ఉంటుందా మండే ఉంటుందా అనే అంశం మీద మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ అనేది సండే ఉంటుందా మండే ఉంటుందా అనే అంశంపై మళ్ళీ క్లారిఫికేషన్ ఇస్తామని చెప్పేసి అంటున్నారు. ఆదివారం కాబట్టి స్టార్ట్ అయ్యే అవకాశం తక్కువ, కానీ సోమవారం నుంచి మనకి సర్టిఫికేట్ల వెరిఫికేషన్ స్టార్ట్ అవ్వాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కోరుకోండి గట్టిగా. వీఆర్ వెరిఫైయింగ్ ఇన్ టర్మ్స్ ఇంకా స్పోర్ట్స్ నుంచి మనకి ఈ రోజే లిస్ట్ రావడం జరిగింది. సో ఈ జనరేటింగ్ లిస్ట్ ఏదైతే ఉన్నాయో మెరిట్ లిస్ట్ అన్ని కూడా సో అయిన తర్వాత ఇమీడియట్లీ మన సర్టిఫికేషన్ జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతుంది. వన్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఎవ్రీబడి షుడ్ మేక్ నోట్ ఆఫ్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వచ్చిన వాళ్ళు there will be high chance for the final selection. ఓకే, ఈ పాయింట్ గురించి కూడా క్లారిటీగా మాట్లాడాలి. ఇక్కడ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాబితా ఏదైతే ఉందో, ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జాబితాలోకి ఎవరైతే వస్తారో వాళ్ళు మ్యాక్సిమం జాబ్కి సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి చూపించకపోతే అప్పుడు రిజెక్ట్ అవుతారు. 15/5/2025 ఆ డేట్ లోపు మీరు ప్రొవిజనల్ కానీ, మార్క్స్ మెమోస్ కానీ, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి పాస్ అయిన తర్వాత 1 మంత్కే ప్రొవిజనల్ అనేది రావడం జరుగుతుంది. ఈ 15/5/2025 డేట్ లోపు ఎవరికైతే డాక్యుమెంట్స్ పుట్టవో వాళ్ళని రిజెక్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ నెక్స్ట్ ఎవరైతే మెరిట్ క్యాండిడేట్ ఉన్నారో వాళ్ళకి అవకాశం వస్తుంది. కాబట్టి అంటే మ్యాక్సిమం 13 జిల్లాలకు సంబంధించి ఏవైతే సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జాబితా ఇస్తారో వీళ్ళు 13 జిల్లాలకు సంబంధించి వాళ్ళు మ్యాక్సిమం జాబుల్లోకి వెళ్ళినట్లే. వాళ్ళ డాక్యుమెంట్స్ పర్ఫెక్ట్గా లేకపోతే రిజెక్ట్ అవుతారు తప్ప మిగిలిన ఏ కారణం చేత కూడా వాళ్ళు రిజెక్ట్ అయ్యే పరిస్థితి ఉండదు. But there will be remote chance of some people might not be selected because వాళ్ళ సెకండ్ ఆప్షన్ ఎలిజిబుల్, సెకండ్ ఆప్షన్ వేకెన్సీ ఉందా లేదా మనకి తెలియకపోవచ్చు. అందుకే సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మనకి ఇక్కడ స్కూల్ అసిస్టెంట్ అభ్యర్థి 2-3 పోస్టులకి కూడా సెలెక్ట్ అయ్యే పరిస్థితి నెలకొంటుంది. కాబట్టి ఆ రకంగా 2-3 పోస్టులకి సంబంధించి సెలెక్ట్ కాకుండా కూడా జాగ్రత్తలు అయితే తీసుకుంటారు. ఆ ప్రాసెస్లో భాగంగా కూడా జోన్ ఆఫ్ కన్సిడరేషన్ ఉండాలి పిలుస్తాం. బట్ దట్ అన్ని వెరిఫై చేసిన తర్వాత ట్రాన్స్పరెంట్గా మళ్ళీ వెబ్సైట్లో పెట్టి ఫుల్ రిజల్ట్ మళ్ళీ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇవన్నీ కూడా వెరిఫై చేసిన తర్వాత ఫైనల్ సెలక్షన్ లిస్ట్ కూడా వెబ్సైట్ ద్వారా అందుబాటులోకి తెస్తామని చెప్పేసి కూడా చెప్తూ ఉన్నారు. సో డిఎస్సి సెంటర్స్ ప్రిపరేషన్ ఎలా ఉందో డిఓస్ 1 by 1 చెప్తా ఉన్నారు. ఇప్పుడు మనకి ఆల్ 13 డిస్ట్రిక్ట్స్ మొత్తం 13 జిల్లాలకు సంబంధించిన డిఈఓ ఎవరైతే ఉంటారో హెడ్ కింద డిఈఓ ఉండడం జరుగుతుంది. ఆ హెడ్ డిఈఓ కింద మిగిలిన టీం అంతా కూడా వర్క్ చేయడం జరుగుతుంది. మెయిన్ పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మీరు సర్టిఫికేట్ల వెరిఫికేషన్ జరిగేటప్పుడు మీ జిల్లాకు సంబంధించిన డిఈఓ దగ్గరికి మిమ్మల్ని పంపిస్తారు. అక్కడ కూడా ఆయనకి మీరు ఫుల్ క్లారిఫికేషన్ అయితే ఇచ్చుకోవాల్సి ఉంటుంది. ఆ టీమ్స్ అందరికీ ఓరియంటేషన్ ప్రోగ్రామ్ మీరు వెరిఫై చేసుకుంటున్నారో లేదనే అంశం మీద ఖచ్చితంగా చేయాలి. ఓకే గైస్, దీని ప్రకారం మనకి ఒక అంశం అయితే చాలా క్లారిటీగా ఉంది. 13 జిల్లాలకు సంబంధించిన డిఈఓలు అందరూ కూడా సిద్ధమవుతున్నారు టీంలతో. సర్టిఫికేట్ల వెరిఫికేషన్ మనకి మ్యాక్సిమం సోమవారం నుంచి స్టార్ట్ కావడానికి చాలా ఎక్కువ అవకాశం అయితే ఉంది. ఇంకొక ముఖ్యమైన అంశం గురించి కూడా చెప్పాలి. ఒక 5 సెట్లు జిరాక్స్లు తీయించుకోండి అని చెప్పేసి కూడా నిన్నటి నుంచి కూడా వీడియోలు అయితే చేస్తూ ఉన్నాను. ఎవరికైతే మంచి సేఫ్ స్కోర్లు వచ్చాయో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా ఒక 5 సెట్లు జిరాక్స్లు తీయించుకోండి. దానిలో 3 సెట్లపై గెజిటెడ్ ఆఫీసర్ ఎవరైతే మ్యాక్సిమం గెజిటెడ్ ఆఫీసర్ అంటే మీ స్కూల్ హెచ్ఎం అయితే మీకు ఎటువంటి ఎక్స్ట్రా క్వశ్చన్లు అడగకుండా సింపుల్గా సైన్ చేసేస్తారు. కాబట్టి మెయిన్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్తో పాటుగా జిరాక్స్ సెట్లు కూడా తీసుకెళ్ళినట్లయితే ఒక 3 సెట్ల మీద అయితే గెజిటెడ్ ఆఫీసర్ మన హెచ్ఎం ఉంటారో వాటి మీద సైన్ చేయడం జరుగుతుంది.
ఆ జిల్లాలో ఏ స్కూల్కి వెళ్ళినా కానీ నో ప్రాబ్లం. ఓకే, ఈ విషయాన్ని కూడా మీరు గమనించండి. మీ సొంత స్కూల్కి వెళ్ళారంటే వాళ్ళు కూడా హ్యాపీ ఫీల్ అవుతారు, వాళ్ళు కూడా బాగా సైన్ చేయడానికి కానివ్వండి, ప్రాసెస్ ఈజీ అయిపోద్ది. ఓకే, మీకు అర్థమవుతుందా క్లారిటీగా? ముందుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి హాజరవుతారో వాళ్ళకి టోకెన్స్ అయితే ఇస్తారు. గతంలో డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్కి ఏ విధంగా టోకెన్స్ అనేవి ఇచ్చి 1 by 1 సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి పిలిచేవారో అదేవిధంగా ఇప్పుడు కూడా పిలవడం జరుగుతుంది. కాబట్టి వీలైనంత త్వరగా ముందుగా వెళ్ళినట్లయితే వాళ్ళకి ముందుగా సర్టిఫికేట్ల వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది జరగడానికి అవకాశం ఉంటుంది. లేట్గా వెళ్ళిన వాళ్ళకి ఆ లేట్గా ప్రాసెస్ అనేది జరుగుతుంది. ఏదేమైనా ప్రాసెస్ అయితే జరుగుతుంది కాబట్టి నో ప్రాబ్లం. ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఆధార్ బయోమెట్రిక్ అయితే తీసుకుంటారు. ఆధార్ బయోమెట్రిక్ మీరు ఇచ్చిన తర్వాత మీ సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించిన ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక మెయిన్గా పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో మీ పీడబ్ల్యూడీ కోటాకు సంబంధించిన ఏవైతే సర్టిఫికేట్స్ ఉన్నాయో వాటిని కూడా కన్ఫామ్గా వెరిఫై అయితే చేస్తారు. వెరిఫై చేసిన తర్వాత అవసరమైతే వాటిని మెడికల్ స్పెషలిస్టుల చేత కూడా వెరిఫికేషన్కి పంపించేందుకు కూడా అవకాశం అయితే ఉంది. సర్టిఫికేట్ల వెరిఫికేషన్కి సంబంధించి 13 జిల్లాల్లో కూడా కమిటీలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలకు కూడా ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఆ కమిటీలకి డిఓ ముఖ్యంగా మార్గదర్శిగా వ్యవహరించడం జరుగుతుంది. ఇది ఇప్పటి వరకు ఉన్న కంప్లీట్ సమాచారం. మరింత అప్డేట్ ఇన్ఫర్మేషన్ అది ఎప్పటికప్పుడు మీకు మన ఛానల్ ద్వారా అందుతూనే ఉంటుంది. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.